ఓం నమ శివాయ. నమో నారాయణాయ. ఓం శ్రీ కర్మ నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం వజ్రణకాయ విద్మహే తీక్షణ దగ్గుస్థాయ ధీమహి తన్నో నవనారసింహస్వామి ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకు అలాగనే జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ 16/5/2024 నుండి 31/5/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మనకు వైశాఖ మాసం అనగానే పండగలకు కొదవలేనటువంటి మాసము కనుక అన్నవరంలో సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణము, స్వామివారిని స్మరించడం, ధ్యానించడం, వీలైతే ఇంట్లో మనం సంవత్సరానికి ఒక్కసారైనా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుకోవడం వలన స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయి. అలాగనే మనకు వాసవి మాత అమ్మవారి యొక్క జయంతి, అమ్మను స్మరిస్తే అన్నీ మనకు ఉన్నట్లే అని చెప్పి గమనించాలి. అలాగనే మాసానాం వైశాఖ మాసం అంటారు. వైశాఖ మాస పూర్ణిమ తిథి యందున అరుణాచల స్వామివారి యొక్క గిరి పర్వత ప్రదక్షిణ చేసినట్లయితే సర్వము శుభప్రదమే అని చెప్పి గమనించాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో బుధుడు మరియు శుక్రుడు సంచార స్థితి, వృషభ రాశిలో రవి గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో కుజరాహుల సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. 12 సంవత్సరముల తర్వాత శుక్ర భగవానుడు స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలోకి ఈ 20వ తారీఖున మే నెలలో సంచరించడం జరుగుతుంది. అక్కడ విశిష్టత ఏమిటయ్యనగా 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయడం, గురు శుక్రులు అక్కడే సంచారం చేయడం, అక్కడే రవితో కలిపి ప్రయాణం చేయడం అనేటువంటిది ఒక రకమైనటువంటి గ్రహ సంచార స్థితి అని చెప్పి గమనించాలి. మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 12 సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు తన సొంత గృహంలో గురువుతో కలిపి ప్రయాణం చేయడము చాలా విశిష్టతగా గమనించాలి. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయో ఒకసారి గమనిద్దాం. అశ్విని నక్షత్రంలో 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు ఉండవు కనుక పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూ, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజుడు. రాశిలోనే బుధ శుక్ర సంచార స్థితి జరగడం, విందులు, వినోదాలు, ఆధ్యాత్మికమైన యాత్రలు, బంగారు ఆభరణాలు, ఇంట్లో విశేషమైనటువంటి అత్యంత ఆధునిక వస్తువులు క్రయ విక్రయాలు వీరికి యోగదాయకమని చెప్పి గమనించాలి. ధనావాకు కుటుంబ స్థానంలో రవి గురు సంచార స్థితి మరియు 20వ తారీఖు నుండి శుక్రుడు తన సొంత గృహంలోకి స్వక్షేత్రంలో సంచారము చేయడము, 12 సంవత్సరముల తర్వాత గురువు వృషభ రాశిలో సంచారం చేయడము, అక్కడే రవి చేత కలిసి ఉండడం వలన పరిస్థితి ఎలా ఉంటుందయ్యా అంటే ధనస్థానంలో మేషరాశికి అవ్వడం వలన వీరు ఏదైతే అనుకుంటారో అన్నింట విజయం వీరి సొంతమవుతుంది. వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ప్రైవేట్ సెక్టార్ నుంచి ఫైనాన్షియల్ వ్యాపారాలు అన్నీ యోగదాయకంగానే ఉంటాయి. కాకపోతే కొద్దిపాటికి మందగించినను మీరు కంగారు పడనక్కర్లేదు. ఇలాంటి విషయాల్లో మీరు ఇంకనూ విజయం సాధించగలగాలి అన్నట్లయితే, ఎందుకనగా రవి ఆరోగ్యకారకుడు, ఆత్మకారకుడు, గురువు విద్యాకారకుడు, సంతానకారకుడు, విదేశీయానకారకుడు, శుక్రుడు కలత్రకారకుడు, వివాహ ప్రయత్నాలు అవన్నీ కలిసి రావాలని కూడా ఇలా ఉండాలి. కనుక మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి పసుపును తులాభారంగా చేసుకొని ఆ పసుపును నీటితో కలిపి అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ అభిషేకం చేసుకున్నట్లయితే మేషరాశి వారికి విపరీతమైన రాజయోగం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దూర ప్రయాణాలు, జల ప్రయాణాలు,
అనుకూలించినను మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథియందున కొన్నింటిని దూరంగా పెట్టుకోవడం వల్ల అనేక రకాల ప్రమాదాలకు దూరం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. లాభస్థానంలో శని భగవానుడు యోగదాయకం, వ్యయంలో కుజుడు సంచారం చేయడం, కుజదోష ప్రభావం, అక్కడే రాహు సంచారం చేయడం వలన అప్పులు ఇవ్వద్దు, అప్పులు పుచ్చుకోవద్దు. వృత్తులు, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగ కార్యక్రమాలు, హోటల్ వ్యాపారాలు, అదే కాకుండా వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరికీ కూడా మంచి సువర్ణపు రోజులు అని చెప్పి గమనించాలి. వృషభ రాశి వారికి శుక్ర భగవానుడు స్వక్షేత్రకంగా ఉంటూ వృషభ రాశిలో రవి గురువు చేత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలను కలిపితే వృషభ రాశి. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. ఆ శుక్ర భగవానుడు 20వ తారీఖు నుంచి వృషభ రాశిలోనే రవి చేత గురువు చేత కలిపి సంచారము చేయడం, 12 సంవత్సరముల తర్వాత గురువు చేత శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేయడం వలన వృత్తులు, ఉద్యోగాలు, సువర్ణపు అధ్యాయపు జీవితం ప్రారంభించడం, అనేక కార్యక్రమాల్లో మంచి అవకాశాలు రావడం, విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, విదేశాలలో లగ్జరీ లైఫ్ కేంద్రబిందువు అయ్యేటువంటి అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో మనం ఏదైతే అనుకుంటున్నామో రవి చేత గురువు శుక్రుడు కలిసి ఉండడం వల్ల గురుమౌఢ్యమి అన్న పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి గోధుమలను తులాభారంగా చేసి ఆ గోధుమలను శివుడికి రుద్రాభిషేకం చేసుకొని గోమాతకు పెట్టడం, పశుపక్షాదులకు సమర్పించుకోవడం, నీటిలో సమర్పించడం, పావురాలకు వేయడం వల్ల దోషం తొలగిపోతుంది. మనకంత శక్తి లేదు, కాసేపు అనుకుందాం. ఆ యొక్క పచ్చటి గడ్డిని, గోధుమ గడ్డిని కానీ పచ్చటి గడ్డిని కానీ తులాభారం వేసి ఈ గడ్డిని గోమాతకు సమర్పించడం వలన గ్రహదోషం తొలగి గ్రహయోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన పుత్రిక సంతాన యోగము, చదువులు, అభివృద్ధిలో విజయం వారి సొంతమవుతుంది. రాజ్యస్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకారకుడు అవ్వడం వలన అన్నింటా విజయం మీ సొంతం. ధర్మబద్ధంగా ఉండండి, న్యాయబద్ధంగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేయండి. లాభస్థానంలో కుజరాహుల కలయిక భూమి వ్యాపారాలు, వాహన వ్యాపారాలు, సెన్సెక్స్, షేర్లు, వస్త్ర వ్యాపారాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి. వేన్లో బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన నూతనమైన పనులు ప్రారంభించేటువంటి కాల సమయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకోండి, అంతా మంచే కలుగుతుంది. ఇలాంటి కాల సమయంలో హోటల్ వ్యాపారస్తులు, పాల వ్యాపారస్తులు, స్వీట్ వ్యాపార కార్యక్రమాలు, అలాగనే పోలీస్ శాఖ, రక్షణ శాఖ, బంగారు ఆభరణాలు, వస్త్ర వ్యాపారకులకు చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశి వారికి వ్యయంలో రవి చేత గురువు దగ్గర శుక్ర సంచార స్థితి ఉండడము, 12 సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు గురువుతో కలిపి సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క, కి, కు, ఖం, అజ్ఞ, ఛ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధుడు. వీరికి అర్ధాష్టమ కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న విషయాలకు ఆందోళన తగదు. భూత భవిష్యత్ వర్తమానాన్ని అంచనా చేసుకొని ప్రయాణం చేయగలిగితే మంచి కాలము అని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడము ఇది అద్భుతమైన యోగం అని చెప్పి గమనించగలగాలి. పట్టిందల్లా బంగారం అవడం, వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో విపరీతమైన ధనాకర్షణ కలిగి మీరు అనుకుంటున్న అన్ని పనులలో విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో కుజరాహుల సంచార స్థితి కనుక భూములు, వ్యాపారాలు, రియల్ ఎస్టేట్లు, వస్త్ర వ్యాపారాలు, స్వయం వృత్తులు, సేవారంగ వ్యాపార కార్యక్రమాలలో విజయం మీ సొంతం అవుతుంది. కాకపోతే మీ చుట్టూ శత్రువులు పంచి ఉంటారు.
దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. మీ ఇంటి పత్రాలు కానీ చీటీల వ్యాపారాలు చేసేటప్పుడు కానీ మధ్యవర్తితో కార్యక్రమాలు చేస్తూ బినామీగా మీరు ఉన్నారా, వారు ధనం తీసుకొని వెళ్ళిపోతారు, కట్టకుండా ఆ ధనం మీరు కట్టే పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. లాభస్థానంలో బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన గృహంలో టీవీ, ఎలక్ట్రానిక్స్, ఫ్రిడ్జ్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయడంలో ముందు వరుసలో ఉంటారని చెప్పి గమనించాలి. వ్యయంలో రవి, వ్యయంలో గురువు, వ్యయంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. ఒక నిర్దిష్టమైన సమయాన్ని ఏర్పాటు చేసుకొని సమయ అనుకూలమైన ప్రయాణాలు చేయగలిగితే యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. అలాగనే వ్యవసాయ సోదరీమణులకు, మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి, స్వయం వృత్తులు, సేవారంగ, వ్యాపారంగ కార్యక్రమాల్లో ఉండబడిన వారు నిత్యం అప్రమత్తత అవసరమని చెప్పి గమనించాలి. కనుక ఇలాంటి కాల సమయంలో వ్యయంలో 3 గ్రహాలు సంచార స్థితి ఉన్నప్పుడు ఏమిటి ఈ పరిస్థితి అనుకున్నట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి గోధుమలను కానీ, గోధుమ గడ్డిని కానీ, అంటే కాలానుకూలంగా దొరకని పరిస్థితి, గోధుమలు అయితే దొరికే పరిస్థితి ఉంటుంది. అలాగా తులాభారం చేసుకొని గోమాతకు సమర్పించినట్లయితే ఆయురారోగ్యం మీ సొంతమవుతుంది. పక్షులకు వేసినట్లయితే రుణబాధలు తొలగిపోతాయి. నీటిలో వేసినట్లయితే ఆయువృద్ధి కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. అలా కుదరని పక్షంలో పచ్చటి గడ్డిని తులాభారం చేసి గోమాతకు సమర్పించండి, అంత మంచే కలుగుతుంది. కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తానగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైనటువంటి 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి అవ్వడం జరుగుతుంది. కర్కాటక రాశాధిపతి చంద్రభగవానుడు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు అవ్వడం, వీరికి ప్రస్తుత కాలమాన ప్రకారంగా అష్టమ స్థాన శని సంచార స్థితి జరుగుతూ ఉండినను వీరికి అద్భుతమైన యోగం ఏమిటయ్యా అంటే ఏకాదశంలో అనగా లాభస్థానంలో 12 సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు తన స్వక్షేత్రంలో ఉంటున్నప్పుడు గురువుతో కలిపి ప్రయాణం చేయడము వీరికి అద్భుతమైన సువర్ణకాలం అని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా తృతీయంలో కేతు సంచార స్థితి ఉన్నప్పుడు తల్లిదండ్రుల మాట, గురువుల మాట, అన్నదమ్ముల మాట మీరు విన్నట్లయితే విజయం చాలా దగ్గర అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే అష్టమంలో శని సంచార స్థితి ఉండడం వలన దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథుల యందున ఎంతో జాగ్రత్త అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి కాల సమయంలో మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినట్టు ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పును నీటిలోకి ఏర్పాటు చేసుకొని నీటిలో ఉప్పును కరిగించి ఆ నీటితో మహాదేవుడికి శని మంత్రంతో రుద్ర సంపుటీకరణ చేసి పూజా కార్యక్రమాలు ఎవరైతే చేసుకుంటారో వీరికి పట్టిందల్లా బంగారం అయ్యి అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు, కారాగారము, కోర్టు సమస్యలు, భూ వివాదాలను కూడా తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. అలాగనే లాభస్థానంలో 3 గ్రహాలు సంచారం చేయడం వలన వీరికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ, విదేశాలకు వెళ్ళే వస్తువులు కానీ, వస్త్ర వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, స్వయం వృత్తులు, సేవారంగ కార్యక్రమాల్లో అన్నింటా విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో శుక్రుడు స్వక్షేత్ర సంచార స్థితి ఉంటూ అక్కడే గురుతో కలిపి సంచారం చేయడం, రాజ్యస్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి అవుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. మా, మీ, మో, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారు సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి సూర్య భగవానుడు. వీరికి 2వ స్థానంలో కేతువు, 7వ స్థానంలో శని సంచార స్థితి,
అష్టమంలో కుజరాహుల సంచార స్థితి కుజదోష ప్రభావంగా ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. నూతనమైన ఏదైనా పనులు ప్రారంభించాలి అంటున్నప్పుడు కొంతకాలము పనులు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. తొందరపాటు నిర్ణయం తీసుకున్నారా సర్వము గోవింద అన్న పరిస్థితి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సమయం, ధనం వెళ్ళిపోతుంది తప్ప తిరిగి రాదు. కనుక మన దగ్గర ఉండబడిన స్వల్పమైన ధనాన్ని అనవసరమైన ఖర్చు పెట్టుకోకుండా, మితిమీరిన ఆలోచన చేయకుండా ఓపికగా, పట్టుదలగా, విషయ పరిజ్ఞానంతో మీరు ఖర్చు పెట్టగలిగినట్లయితే స్థిర చరాస్తులు మీ సొంతమవుతాయి. భాగ్యస్థానంలో బుధ శుక్ర సంచార స్థితి భార్య మాట భర్త, భర్త మాట భార్య వినగలిగినట్లయితే ఇద్దరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో రవి గురు సంచార స్థితితో ప్రారంభమవడం, 20వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు తన సొంత గృహానికి సంచారము చేయడం, 12 సంవత్సరముల తర్వాత గురువు అక్కడే ఉంటూ శుక్రుడు కలిసి ఉండడం, వీరిద్దరూ రవితో కలిసి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో మంచి అవకాశాలు మీ సొంతం అవుతున్నాయి. ఇలాంటి కాల సమయంలో ఇంకనూ మీరు విజయం సాధించగలగాలి అన్నట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి కుంకుమను తులాభారంగా చేసుకొని ఆ కుంకుమను నీటిలో వేసి ఆ నీటితో రుద్రుడికి, కాలభైరవుడికి రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. కన్యరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. భాగ్యస్థానంలో 12 సంవత్సరముల తర్వాత శుక్ర భగవానుడు గురువుతో కలిపి సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంది. కన్యరాశి యొక్క అధిపతి బుధుడు. ఏ పేర్ల వాళ్ళు కన్యరాశిలో వస్తారో అని చెప్పి తెలుసుకుందాం. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ తెలుసుకోవడం జరుగుతుంది. ఏ అక్షరం సరి పరిశీలన చేద్దాం. టో, పా, పీ, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. రాశిలోనే కేతు సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందనక్కర్లేదు. వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో దూర ఆలోచనతో మీరు ప్రయాణం చేయగలిగినట్లయితే అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. కారణం ఏమిటనగా రాశిలోనే జ్ఞానకారకుడు, మోక్షకారకుడు, అష్టమగ్రహ కారకుడు ఉండడం వలన ఏదో నన్ను అంటున్నారనో, ఏదో బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి గమనించగలగాలి. 6వ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకారకుడు అవ్వడం వలన ఆరోగ్య సమస్య, అనారోగ్యము, శ్వాస సంబంధమైన వ్యాధులు, జల సంబంధమైన ఇబ్బందులు, తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. రుణ భయం, చోర భయం, అగ్ని భయం, కారాగార భయం లాంటి అనేక రకాల బాధలతో మీరు బాధపడిస్తే ఉంటుంది. అదే కూడా సప్తమంలో కుజరాహుల సంచార స్థితి, కుజదోష కారణం వలన అక్కడే రాహు సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య ఆటంకాలు, వీరి మధ్యలో 3వ వ్యక్తుల యొక్క ప్రమేయం, సంచార స్థితి ఉండడం వలన అంటే అన్నిటికీ ధనమే మూలం కాదు, అన్నిటికీ చూసిందే నిజం కాదు, మాట్లాడుతున్నంత వాస్తవం కాదు అని చెప్పి మీరు గమనించగలగాలి. కాలమానం అనుకూలంగా లేనప్పుడు మౌనమే మీ యొక్క ఆయుధంగా భావించగలగాలి. అష్టమంలో బుధ శుక్ర సంచార స్థితి కారణం వలన దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. భాగ్యస్థానంలో 12 సంవత్సరాల తర్వాత శుక్రుడు స్వక్షేత్రకంగా సంచారం చేస్తూ అక్కడే గురువుతో కలిసి ఉండడం, రవితో కలిసి సంచారము చేయడం వలన భార్యాభర్తల మధ్య అనేక రకాలమైనటువంటి పొరపాట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఎందుకంటే భాగ్యవంతుడు, స్త్రీవంతుడు, ధనవంతుడు ఎవరైతే అంటే ఏ భార్యతో అయితే తను గౌరవించబడతాడో, ఏ భర్త అయితే భార్యతో ఆరాధించబడుతుందో వారే అన్యోన్య గృహస్థాశ్రమ జీవితంలో భాగ్యవంతుడు, స్త్రీవంతుడు, ధనవంతుడు అంటారు. అక్కడ రవిచేత శుక్రుడు, రవిచేత గురువు సంచారం అవ్వడం వలన చిన్న చిన్న విషయాలకు భేదాభిప్రాయాలు, చిన్న చిన్న ఆటంకాలు, మనస్పర్ధలు, గొడవలకు దారితీసే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి విభూతిని కానీ లేకపోతే నీటిని కానీ తులాభారంగా చేసుకొని
ఆ మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకొని ఆ నీటితో తిరిగి మీరు స్నానం చేయడం వలన భాగ్యస్థానంలో ఉండబడినటువంటి అపోహలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల మధ్య అపోహలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. స్వయం వృత్తులు, సేవారంగాలు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, వంటలు వండేటువంటి వారు, ఆహార ఉత్పత్తులు, హోటల్ వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు ఎంతో ఓపికగా అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది గడ్డు కాలం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి సుమా. తులారాశి వారికి 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో శుక్ర భగవానుడు రవి చేత మరియు గురువు చేత సంచారం చేయడం, ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారితో తులారాశి జాతకులే. తులారాశికి అధిపతి శుక్ర భగవానుడు. వీరికి విశేషంగా పంచమ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా సంచారం చేయడం వలన తల్లిదండ్రుల యొక్క ఆస్తిపాస్తులు, తరతరాల నుంచి వీళ్ళకి వచ్చేటువంటి జీతపత్యాలు కానీ, వారి యొక్క తండ్రి నుంచి సంక్రమించేటువంటి ఉద్యోగం కానీ, ధనం కానీ, స్థిర చరాస్తులు రావడానికి చాలా అవకాశంగా ఉన్నాయి. నూతనంగా వివాహమైన దంపతులకు పుత్రికా సంతాన యోగం. సంతానం కలిగినటువంటి దంపతులు వారి యొక్క పిల్లల చదువులు, అభివృద్ధి, విదేశయానము, స్థిరమైనటువంటి జీవన విధానంలో తల్లిదండ్రులు విజయం వారి సొంతం కాబోతారని చెప్పి గమనించండి. 6వ స్థానంలో కుజరాహుల సంచార స్థితి ఉండడం వలన భూములు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, గృహాలు, క్రయ విక్రయాలు యోగదాయకం. 7వ స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య, అన్నదమ్ముల మధ్య అన్యూన్యత, నూతనమైనటువంటి బంగారు ఆభరణాలు, విలాసవంతమైన వస్తువులు, కార్లు, తీర్థయాత్రలు, సంపూర్ణమైన ఆధ్యాత్మిక చింతనలో వీరి జీవితం ఆనందమయంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ 20వ తారీఖు నుండి శుక్ర భగవానుడు వృషభ రాశిలో స్వక్షేత్రకారకంగా సంచారం చేయడం, అక్కడే రవి, అక్కడే 12 సంవత్సరాల తర్వాత గురువు చేత శుక్రుడు సంచారం చేయడం వలన రవిచేత గురువు కలిసిన, రవిచేత శుక్రుడు కలిసిన మౌఢ్యమి అంటారు. పోతే ఈ తులారాశికి అష్టమ స్థానం అనగా ఆయుస్థానంలో సంచారం చేయడం వలన వీరి జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిదిగా భావించగలగాలి. కనుక అనవసరమైన ఖర్చులు, నిందలు, అపనిందలు, మనోవేదన, అంతర్గతమైన వ్యవహారాలు, ఆరోగ్యం సహకరించకపోవడం, చిన్న చిన్న విషయాలకు గొడవలు, అనేక రకాల కష్టాలు పొంచి ఉంటున్నాయి. మీరు ఏదైనా మాట్లాడితే ఎదుటి వ్యక్తులకు అది వక్రీకరించి వినపడడం వల్ల రామ అన్న కూడా బూతులాగా వినపడే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉండడం, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ఎక్కడ కానీ మీరు కొంత కంటెంట్ చదివినా మౌనంగా ఉండడంతో ఫార్వర్డ్ చేసినట్లయితే ఎవడో చేసినటువంటి పాపానికి మీరు బలయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో ఎలాంటి విధి విధానాలు పాటించగలగాలి అన్నట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి పాలను కానీ, నీటిని కానీ, విభూతిని కానీ, కుదరకపోతే గోధుమలు కానీ తులాభారంగా చేసి మహాదేవుడికి అభిషేకం చేసుకొని పశుపక్షాదులకు దానం చేసినట్లయితే, గోమాతకు పశుగ్రాసాన్ని మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత దానాన్ని నమస్కరించి చేసినట్లయితే అష్ట కష్టాలను గోమాత స్వీకరించి అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలిగేటువంటి జ్ఞానాన్ని మీకు అందజేయడం జరుగుతుంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, సినిమాల్లో పనిచేసేటువంటి వారు, వ్యాపారవేత్తలు, హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ నడిపించేటువంటి క్రియేటివిటీ రంగాల్లో వారికి చాలా అవకాశాలు రాబోతున్నాయి. దాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోండి, అంతా మంచే కలుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఒకవైపు అర్ధాష్టమ శని, 7వ స్థానంలో 12 సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు తన స్వగృహంలో గురువుతో కలిపి సంచారం చేయడము, ఎలాంటి విధి విధానాలు పాటించాలో, ఎలాంటి యోగాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి అవ్వడం జరుగుతుంది. వృశ్చిక రాశి యొక్క అధిపతి
కుజ భగవానుడు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేసి విషయ పరిజ్ఞానం తెలుసుకుందాం. ఏ అక్షరాలు అన్నట్లయితే తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ వృశ్చిక రాశి జాతకులే. అలాగా వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వ్యవసాయ కార్యక్రమాల్లో, వ్యాపార రంగాల్లో, ప్రభుత్వ రంగాల్లో ఉండబడిన వారందరికీ కూడా అనేక రకాలమైన ఇబ్బందులు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత అనేది చాలా అవసరం. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. కొత్త పనులు కానీ పాత పనులు కానీ చేసే విషయంలో 1కి 100 సార్లు ఆలోచించి అది నిజం, ధర్మం, సత్యం, అదృష్టం, ఆనందం అవుతుందన్నప్పుడు మాత్రమే మీరు నిర్ణయం తీసుకోండి. లేకపోతే కొంతకాలం ఎదురు చూసినా ఇబ్బంది లేదని చెప్పి గమనించాలి. కనుక మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పునంతా నీటిలో కలిపి ఆ నీటితో మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడం, కాళభైరవ స్వామి యొక్క అభిషేకం చేసుకుంటున్నట్లయితే అనుకూలం లేనటువంటి కాలము మీకు అనుకూలించే పరిస్థితి వస్తుందని చెప్పి గమనించాలి. పంచమ స్థానంలో కుజరాహుల సంచార స్థితి నూతనంగా వివాహమైన దంపతులకు పుత్ర, పుత్రికా సంతాన యోగము. 6వ స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి విదేశాలకు వెళ్ళాలని, నూతన వస్తువులు కొనగాలని, కారు, బంగ్లా, విల్లాల్లో క్రయ విక్రయ యోగదాయకం. 7వ స్థానంలో రవి సంచార స్థితి, సప్తమంలోని గురు సంచార స్థితి. 20వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు తన సొంత గృహానికి 12 సంవత్సరాల తర్వాత గురువుతో కలిపి ప్రయాణం చేయడం అనేది యోగదాయకం. ప్రధానంగా ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉండగలగాలి. పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు చేసేవారు అవగాహనతో ఉండగలగాలి. లేకపోతే పచ్చడి వ్యాపారంలో, పచ్చడి కుటుంబంలో, పచ్చడి ప్రేమలో అనేక రకాల విభేదాలు రావడం, పచ్చగడ్డి వేసిన బగ్గుమనిపోవడం, అనేక రకాల దూరం అవడం, పోలీస్ స్టేషన్లు, గొడవలు, ప్రమాదాలు, అనేక రకాలమైన సమస్యలు పొంచి ఉంటున్నాయి. కారణం ఏమిటయ్యానగా అంటే 7వ స్థానంలో రవి చేత గురు భగవానుడు, శుక్ర భగవానుడు సంయోగం చెందడం వలన బలం నిర్వీర్యమైపోయి కాలముకు అనుకూలించదు. ఇలాంటి కాల సమయంలోనే ఓపికగా, పట్టుదలగా ఎవరన్నా ఏదన్నా అన్నా కూడా పట్టించుకోకుండా మీరు ప్రయాణం చేయగలిగితే రాబోయే కాలం మీ యుగమే అని చెప్పి గమనించాలి. ధనుసు రాశి వారికి 12 సంవత్సరాల తర్వాత 6వ స్థానంలో శుక్ర భగవానుడు స్వక్షేత్రంతో గురువు సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డా, భే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశికి అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి తృతీయంలో శని సంచార స్థితి ఉండడం, అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ రాహువు కారణం వలన, కుజదోష ప్రభావం కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. నిత్యము మిమ్మల్ని ఇంట్లో వాళ్ళు, ఆఫీస్లో వాళ్ళు, తల్లిదండ్రులు, అత్తమామలు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు అనేక మంది మీ ఆదాయం పైన, మీ జీవన విధానం పైన, ప్రతి విషయం పైన మీ పైన కన్నేసించారు అని చెప్పి గమనించాలి. విజయం కలిగితే మా వైపే మీకు విజయం కలిగిందని చెప్పి వారే మీ విజయాన్ని పండగల చేస్తారు. ఒక్క అవగింజంత తప్పు జరిగి ఎక్కడో ఒక అడుగు వెనక్కి వేస్తే ఇదంతా నీ వైపే జరిగిందని చెప్పి మిమ్మల్ని ముప్పేట దాడి చేయడానికి అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. ధనుసు రాశి జాతకులు తస్మాత్ జాగ్రత్త. అలాగే పంచమ స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లలకు మంచి బుక్స్, మంచి బ్యాగ్స్, మంచి డ్రెస్సులు, అలాగనే పిల్లల యొక్క ఆలోచనకు అనుకూలంగా వారికి మంచి ఎడ్యుకేషన్ సంబంధించి, ఉద్యోగానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కొనివ్వడం, స్థిర చరాస్తులు సొంతం చేయాలని మీ కోరిక నెరవేరబోతుంది. 12 సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉండగా గురువు అక్కడే కలిసి ఉండడం, అక్కడే రవిచేత వీళ్ళిద్దరు హస్తగతం అవ్వడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. దూర, వాయు, జల ప్రయాణాలలో అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి. రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్య,
బంధు మిత్ర స్నేహితులతో అనేక రకాలమైనటువంటి వారందరూ కూడా మిమ్మల్ని ఎక్కడ తొక్కేయాలా అని చెప్పి కంకణం కట్టుకొని ఎదురు చూస్తున్నారు. కనుక వీలైనంత వరకు దూరంగా ఉండండి, ఏకాంతంగా గడపండి, ఆధ్యాత్మికంగా ఉండండి, ధర్మ మార్గంగా ఉండండి. మీ ఉన్న చోటనే ఆనందాన్ని ఎత్తుకులాడుకోండి. ఆనందం అనేది డబ్బులు ఇస్తే రాదు. మీ ఆత్మ విమర్శ చేసుకొని మనస్సంకల్పంగా మీరు ప్రయాణం చేయగలిగినట్లయితే ధనుసు రాశి జాతకులకి అద్భుతమైన యోగం కలుగుతుంది. ఇలాంటి కాల సమయంలో 6వ స్థానంలో 3 గ్రహాల సంచార స్థితి, 12 సంవత్సరాల తర్వాత గురువు చేత శుక్రుడు సంచారం చేయడం వలన మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి గోధుమలను తులాభారంగా చేసుకొని ఆ గోధుమలను మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకొని ఆవుకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన దోషాన్ని స్వీకరించి అదృష్టాన్ని మనకు ప్రసాదిస్తుంది. పక్షులకు పావురాలకు వేయండి, లేకపోతే జలజీవరాశులకు సమర్పించండి. అద్భుతమైన ఆనందం ఐశ్వర్యం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. మకర రాశి వారికి 12 సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు తన స్వక్షేత్రంలో గురువుతో కలిపి సంతాన స్థానంలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు కలిపితే, అలాగనే శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములను కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, ఝో, గా, ఘీ అనేటువంటి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశికి అధిపతి శని భగవానుడు. వీరికి ఏళ్ల నాటి శని చివరార్ధ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటి విషయమే. అలాగనే 2వ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన అంటే అనేక రాశులు కష్టపడుతూ ఉంటే ఈ యొక్క మకర రాశి జాతకులు అదృష్టం ఏమిటయ్యా అంటే వీరు కూర్చున్న చోటికి అన్నీ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు ఇంట్లో చేయించుకోవడానికే పడతారు. అటు తల్లిదండ్రులైనా, అటు ఆఫీస్లోనైనా, వ్యవహారాలైనా. రెడ్ కార్పొరేట్ ప్రపంచంలో వీరి యొక్క ఆలోచన విధి విధానాలు అద్భుతాలని చెప్పి గమనించగలగాలి. అంటే వీళ్ళు ఎక్కువ శాతంగా డాక్టర్లుగా, నీటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, అనేక ప్రపంచ స్థాయిలో వీరి యొక్క సదస్సులు జరిగేటువంటి కార్యక్రమానికి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా వీళ్ళ దగ్గరే ఉంటుంది. కారణం ఏంటి? శని భగవానుడు అలా ఉండడం వల్ల అలాంటి అవకాశాలు వీరు సొంతమవుతాయి. తృతీయంలో కుజరావుల సంచార స్థితి ఉండడం వల్ల తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో వాగ్వివాదం మంచిది కాదు. వీలైనంత వరకు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం చేయండి. మానవ సంబంధాలుగా చూడండి. ఆర్థిక సంబంధాలుగా మీరు చూశారా, ఆ రోజు నుంచే మీ యొక్క దిగజాడుతనం ప్రారంభమవుతుంది. గమనించాలి. అర్ధాష్టమ బుధుడు, అర్ధాష్టమ శుక్రుడు, నూతనమైన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకం. 12 సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు తన స్వక్షేత్రంలో రవి చేత, గురువు చేత సంచారము చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల అభివృద్ధిలో విజయం సాధించడం, తల్లిదండ్రుల నుంచి రావాల్సిన స్థిర చరాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా ఏమైనా కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి శని దోషం పోవడానికే ఉప్పుతో తులాభారం, ఐశ్వర్యం కలగడం కోసం మీరు బియ్యాన్ని తులాభారంగా చేసి ఆ బియ్యంతో ఆహారాన్ని ఇవ్వండి. మహాదేవుడికి, కాలభైరుడికి అన్నాభిషేకం చేసి అన్నదానం చేసినట్లయితే ఆయుర్బలం, జ్ఞానబలం, రాజయోగం ఇది సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. కుంభరాశి వారికి 12 సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు తన స్వగృహంలో గురువుతో కలిపి సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, విశేషమైనటువంటి శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములను కలిపితే కుంభరాశి. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారధులు కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి ఒకవైపు ఏళ్ల నాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. రాశిలోనే శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన
వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ధర్మబద్ధంగా ఉన్నంత వరకు, ఆధ్యాత్మికంగా ఉన్నంత వరకు మీ యొక్క విజయాల్ని ఎవడు ఆపలేడు అని చెప్పి గమనించగలగాలి. అదే ధర్మబద్ధంగా లేకపోవడం, సరైన సమయానికి తిండి తినకపోవడం, సరైన కాల సమయంలో వ్యాయామం లేకపోవడం, సరైన కాలంలో టైం పంక్చువాలిటీ ఎప్పుడైతే లేనటో అపజయానికి మొదటి మెట్టు ఇదని చెప్పి గమనించాలి. సకాలంలో తిండి తినకపోతే వ్యాధులు, సకాలంలో పని చేయకపోతే ఉద్యోగంలో ప్రమోషన్ బదులు డిమోషను, సరైన కాల సమయంలో వ్యాయామం చేయకపోతే ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే పరిస్థితి ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి, పెరాలసిస్ లాంటివి, షుగరు, థైరాయిడ్ లాంటి దీర్ఘకాలికమైన చర్మ సమస్యలు, స్కిన్ డిసీజ్ లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పును నీటిలో పోసి కరిగించి కాలభైరవుడికి అభిషేకం చేసుకోవడం వలన కాలమంతా, తిరగబడ్డ కాలమంతా కూడా మీకు అనుకూలించే కాలంగా ఉంటుందని చెప్పి గమనించాలి. ధనావాకు కుటుంబ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. తృతీయంలో బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన అన్నదమ్ములతో, అక్కాచెల్లతో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలతో ఎంతో జాగ్రత్త అవసరం. అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ గురువు, అర్ధాష్టమ శుక్ర సంచార స్థితి అవడం 12 సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు వృషభ రాశిలో స్వక్షేత్రకంగా ఉంటూ గురువు చేత కలిసి ఉండడము ఒక రకమైన యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. కాకపోతే అర్ధాష్టమ గురువు, అర్ధాష్టమ రవి చేత శుక్రుడు హస్తగతం అవ్వడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ తిథుల యందున ఎలాంటి శుభ కార్యక్రమాలు ప్రారంభించకపోవడం మంచిదని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. దూరావాయు జల ప్రయాణాలు ఆటంకాలు, డబ్బులు ఇస్తే తిరిగి రావు, పోలీస్ స్టేషన్లు, గొడవలు, ఒకవైపు ఈ శని యొక్క సంచార స్థితి కారణం వలన, అర్ధాష్టమ రవి కారణం వలన అనేక రకాలుగా ఇబ్బందికి గురవుతున్నారు. ఇలాంటి కాల సమయంలో సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, తగు వ్యాయామం వలన ఒత్తిడికి గురి కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేయండి, అంతా మంచే కలుగుతుంది. మీనరాశి వారికి 12 సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు తన స్వక్షేత్రమైన వృషభ రాశిలో గురువుతో కలిపి సంచారం, తృతీయంలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, శం, ఝ, ధ, దే, దో, చ, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. కనుక వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉండడం, రాశిలోనే కుజుడు సంచారం చేయడం, కుజదోష ప్రభావం కారణం, అక్కడే రాహు కూడా సంచారం చేయడం వలన కొన్ని విషయాల్లో మాయ అనేటువంటి కనపడుతూ ఉంటుంది. ఎవరైనా మీకు ఏదో పని చెప్తున్నారనుకోండి, నా పైన అధికారం చెలాయిస్తున్నారని చెప్పి మీరు అనుకోవడం, లేదంటే మీరైనా ఒక పని ఎవరికైనా అప్పచెప్పారు, వాళ్ళు సక్రమంగా చేయకపోవడం, నాకు బాధ్యత లేదు అనేటువంటి పరిస్థితి ఉండడం వల్ల అంటే ఎక్కడో తెలియనటువంటి ఒక చిన్న కొద్దిపాటి డిస్టర్బెన్స్ ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అలాగా విశేషంగా 2వ స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన వస్తువులు, బంగారు ఆభరణాలు, విలాస వస్తువులు, కార్లు, బంగ్లాలు, ఫామ్ హౌస్లు, సువర్ణ ఆభరణాలు, వజ్ర వైడూర్య మరకత ఆభరణాలు కొనుగోలు, క్రయ విక్రయాలు యోగదాయకంగా ఉంటుంది. తృతీయంలో 12 సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు గురువుతో కలిసి ఉండడం వలన, అక్కడే రవిచేత హస్తగతం అవ్వడం వలన తల్లిదండ్రులతో, అన్నాదమ్ములతో, అక్కాచెల్లెలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం నడిపించే వారు ఎంతో జాగ్రత్త అవసరం సుమా. లేకపోతే విడిపోవడము, గొడవ పడడము, పోలీస్ స్టేషన్లో అనేక రకాల ఇబ్బంది అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అదే కాకుండా సప్తమంలో కేతు సంచార స్థితి, వ్యయంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున, అష్టమి రోజున, పూర్ణిమ తిథి యందున ఎలాంటి పనులు పెట్టుకోకుండా వాయిదా వేసుకోవడం ఉత్తమము. అనేక రకాలుగా అవకాశాలు ఉండినను మీరు సద్వినియోగపరచుకోలేకపోతున్నారు. అనేక రకాలుగా విజయానికి దగ్గర అయ్యే పరిస్థితి మధ్యలో ఆటంకాలు ఉన్నట్లయితే విజయం కోసం మీరు ఎంత బరువు అయితే ఉంటారో
అంత బరువు కలిగిన ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పును నీటిలో పోసి మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకొని కాళభైరవ స్వామికి ఆశీస్సులు పొందగలిగినట్లయితే అన్నింటా విజయం మీ సొంతం. సువర్ణ అధ్యాయానికి స్వాగతం పలుకుతూ రాబోయేటువంటి బంగారు భవిష్యత్ కాలానికి మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.